ఒకసారి ఈ వీడియో చూడండి. గత 2-3 రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆమె ఎవరో కాదు, ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ ఆమె పేరు. ఈమె వీడియో చాలా ఎక్కడ చూసినా ఆమెనే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ రీల్స్లో ఎక్కడ చూసినా ఆమె డ్యాన్స్ వీడియోనే వైరల్ అవుతా ఉన్నది. ఆ ఓవరాల్ వీడియో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆమె మట్టుకు మాత్రమే ఆ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. ఆమె అందంగా ఉన్నది, హీరోయిన్ల కంటే మంచిగా ఉందని చెప్పి ఈ యాంగిల్లో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు వీడియో. నిజంగా ఆమె అందంగా ఉన్నది, అదంతా చర్చ జరుగుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. కానీ ఇది కాదు చూడాల్సింది, ఆమె జీవితంలో ఇంకొక గొప్ప సందేశం ఉన్నది, గొప్ప స్పిరిట్ ఉంది ఆమె లైఫ్లో. దాన్ని తెలుసుకోవాలి, దాని మీద వైరల్ చేయాలి, దాని మీద చర్చ జరగాలి, దాని నుంచి యువత నేర్చుకోవాలి. ఆమె గ్లామర్గా ఉందని వీడియోలు వైరల్ చేయడం ఇదంతా అదొక పర్స్పెక్టివ్. కానీ ఆమె అసలు ఎట్లా ఐపీఎస్ అయ్యారు, ఎట్లా ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఒక అధికారిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఆమె జీవితంలో. ఈ వసుంధర యాదవ్ ఐపీఎస్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమె. ఈమె కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. కానీ అటువైపు వెళ్లకుండా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా సివిల్ సర్వీసెస్ వైపు వచ్చింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నది. వీళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, బిజినెస్ ఫ్యామిలీ. అన్నయ్య బిజినెస్లో ఉన్నారు, వాళ్ళ అక్కేమో ఒకరు డాక్టరు, ఒకరు లాయర్గా ఉన్నారు. ఈమె పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఒకరు డాక్టరు, ఒకరు లాయరు, ఈమె పోలీస్ ఆఫీసర్. అయితే ఈమె అంత ఈజీగా ఏం కాలేదు, పోలీస్ ఆఫీసర్ అవడానికి చాలా కష్టపడ్డారు. ఫస్ట్ సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నదంట. కోచింగ్ తీసుకొని చాలా కోచింగ్ అయిపోయిన తర్వాత ఆమె ఓన్గా కూడా చాలా రోజులు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ రాసింది, కానీ రాలేదు. సో చాలామంది ఏం చేస్తారు, ఒక్కసారి ఎగ్జామ్ రాయంగానే రాలేదు వదిలేద్దాం, మీకు ఎందుకు, మనకి ఇది వచ్చేది కాదు, మనతో అయ్యేది కాదు, మనకి ఎందుకు తిప్పాలని చెప్పి వదిలేస్తారు. కానీ ఈమె అట్లా చేయలేదు. సెకండ్ టైం రాసింది, సెకండ్ టైం కూడా రాలేదు. సో ఇక ఫస్ట్ టైంకే డీలా పడిపోయి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈమె సెకండ్ అటెంప్ట్ కూడా చేసింది, సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదు. అదైపోయింది. ఇంకా మూడోసారి సేమ్ సిచ్యువేషన్, నాలుగోసారి అంటే 1-2 సార్లకే వదిలేసి ఇంకా మనతోటి కాదు ఇది, మనకు మన సబ్జెక్ట్ కాదు ఇది అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు జీవితంలో. కానీ ఆమె ఏం చేసింది, 4 సార్లు కాదు 5 సార్లు అటెంప్ట్ చేసింది, 5 సార్లు ఫెయిల్ అయింది. 5 సార్లు ఆమెకు సివిల్స్ రాలేదు, ఏది రాలేదు, ఐఏఎస్ రాలేదు, ఐపీఎస్ రాలేదు, ఏది రాలేదు ఆమెకి. కానీ ఆమె నిరాశ ఎందలేదు, వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేయకుండా 6వ టర్మ్లో 6వ ప్రయత్నంలో ఐపీఎస్ కొట్టింది. 2023 బ్యాచ్లో ఆమెకు ఐపీఎస్ వచ్చింది. 2022లో ఎగ్జామ్ రాసింది, 2023లో ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయింది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఉన్నది. మేడారంలో ఆమెకు డ్యూటీ చేసారు. ఆమెకు మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ కూడా సబ్ కలెక్టర్గా ఉన్నారు, ఆయన కూడా అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. సో మనం ఒకసారి ఈమె ప్రయత్నాన్ని ఆమె ప్రయత్నం నుంచి మనం నేర్చుకోవాలి. ఏ పనైనా సరే, ఓన్లీ సివిల్స్ గురించో ఇంకొక దాని గురించో కాదు, ప్రతి పనిలో, ప్రతి సెక్టార్లో ఏ పని చేసినా కూడా మనం 1-2 సార్లు ప్రయత్నించి వదిలేస్తాం, ఇది మనతోటి అయ్యేట్లేదు, మనకు రాదు కాదు అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనకు మన లక్ష్యం కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా ఆ ప్రయత్నం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనడానికి ఈమె లైఫ్ ఒక ఎగ్జాంపుల్. మనకి 5 సార్లు సివిల్స్ రాకపోవడం, సివిల్స్లో కనీసం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏది రాకుండా పోవడం అనేది చాలా డిప్రెషన్ కలిగిస్తుంది. ఎందుకంటే తోటి వాళ్ళకి చాలామందికి వస్తూ ఉంటుంది, కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, చాలామంది వచ్చి వాళ్ళంతా ఆఫీసర్లు అయిపోతూ ఉంటారు. మనం ఇంకా ఇక్కడనే ప్రిపరేషన్లో ఉంటాము, అటెంప్ట్లో ఉంటాము, మనకు రాదు. అట్లాంటప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు ఇంకా జీవితం మీదనే విరక్తి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆమె అట్లా కాకుండా 5 సార్లు ప్రయత్నం చేసి 6వసారికి ఆమె అనుకున్న సాధించారు, లక్ష్యాన్ని చేరుకున్నారు. సో ఇది అందరికి కూడా మంచి ఒక
ఇన్స్పిరేషన్ ఆమె లైఫ్. ఏదో ఆమె గ్లామర్ గురించి చర్చ జరుగుతాంది సోషల్ మీడియాలో. ఆమె గ్లామర్ యాంగిల్‌లో వీడియోలు షేర్ చేస్తా ఉన్నారు గానీ, అది గాదు చర్చ జరగాల్సింది. దాని గురించి గాదు మాట్లాడాల్సింది. చదువుకునే పిల్లలకు గానీ, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, లేదు ఏదైనా బిజినెస్ గానీ, ఇంకేదైనా చేద్దాం అనుకునే వాళ్ళకి గానీ, ఇగో ఈ ఇన్స్పిరేషన్‌ని చూయించాలి మనం. ఈమె ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిందిప్పుడు. దానికి ముందు ఆమె 6 ప్రయత్నాలు చేసింది. ఆరో ప్రయత్నంలో ఆమెకు అవకాశం వచ్చింది. సో, మనం ఎప్పుడు గాని జీవితంలో వెనకడుగు వేయొద్దు. ఒక్కసారి ఓటమి రాంగానే భయపడొద్దు. ఓటమి రాగానే ఏదో అంతా అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయిందని బాధపడొద్దు అనే విషయాన్ని ఈమెను ఎగ్జాంపుల్‌గా చూపించి మనం వాళ్ళందరికి చెప్పాలి. పిల్లలకు గాని, మిగతా వాళ్ళకందరికి గాని మన సమాజానికి చెప్పాల్సిందది. కాకపోతే ఇప్పుడు మన మీడియాలో గాని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కేవలం ఆమె గ్లామర్ మీదనే చర్చ జరుగుతున్నది. ఆమె అందంగా ఉన్నది. ఆమె మరో మోనాలిసా అప్పుడొక ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి కుంభమేళాలో ఉంది గదా! సో, ఆమెకు ఈమెకు పోలిక పెట్టిర్రు. ఆమె పూసలు అమ్ముకునేట ఆమె, ఈమె ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకి ఈమెకు పోలిక పెట్టి ఈమె మోనాలిసా, ఇక్కడ ఈ కుంభమేళాలో మేడారం కుంభమేళాలో ఈమె మోనాలిసా అని రకరకాలుగా సో వెబ్‌సైట్‌లు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించినటువంటి ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లు ఇట్లా అన్నీ కూడా కథనాలు ప్రసారం చేస్తా ఉన్నాయి. అది కాదసలు గ్లామర్ విషయంలో కాదు చర్చ జరగాల్సింది. ఇగో ఈ స్పిరిట్, పోరాట స్ఫూర్తి, ఒక సాధించాలనే తపన, కసితోటి పనిచేస్తే సక్సెస్ ఎట్లా వస్తది? సక్సెస్ ఎందుకు రాకుండా ఉంటది? మన లోపల కరెక్ట్‌గా పోరాడే తత్వం ఉండి, మనం కరెక్ట్‌గా ఒక లక్ష్యాన్ని కొట్టాలి అనుకున్నప్పుడు ఇగో ఇట్లా పోరాడాలి. 5దో ప్రయత్నం కాదు, 6ో ప్రయత్నం కాదు, 10వ ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడు మనకు సక్సెస్ వస్తది అనేది ఈమె జీవితం మనకు నేర్పిస్తా ఉన్నది. సో, ఇప్పటి నుంచైనా కొంచెం ఆ యాంగిల్‌లో వార్తలేయండి, ఆ యాంగిల్‌లో చూయించండి. ఎంతసేపు ఆ గ్లామర్‌లో చూడడానికి హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. ఈమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. సో, ఈ యాంగిల్‌లో కొంచెం చెప్పండి. సమాజానికి చెప్తే కొంచెం ఇన్స్పిరేషన్‌గా ఉంటది. థాంక్ యూ. Thank you.